శైలు శైలు భూమి తన ప్రేమను అందరికీ పంచుతూ బాధను మాత్రం గుండెను చీల్చుకొని ఇదిగో ఇలా నీటితో కప్పేసుకుంటుంది. ఏమేమి గట్టిగా తగిలిందా? ఇలా రా చూపించు చూడు నన్ను చూడు నా కళ్ళలో చూడు. శైలు నీకు ముళ్ళు చరిత్ర తెలుసా? ఇద్దరు భార్యాభర్తల ప్రేమ ఒకే ప్రాణం లాంటిదిరా అని తన ప్రాణం తీసుకొని మన ప్రేమను మనకు తెలిసేలా చూపిస్తుంది. ఓకే, నా బాధని నీ ప్రేమతో కప్పేసి ఈ బాధను కూడా తెలియకుండా చేసినావు. ఐ లవ్ యూ బంగారం. పెన్నీరా ఇదిగో. చూసినావారా గేమ్స్ లో గెలిస్తే గిఫ్ట్లు ఎట్లా వస్తాయో? ఇటువంటివి కాదురా, ఆన్లైన్ లో బెట్టింగ్ గేమ్స్ ఆడితే మస్తు క్యాష్ వస్తుంది. అవురా, ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం కదా, చూద్దాం, కొడదాం. అవురా, మొబైల్ చూస్తావు, అందులో గంతలేముంది? చూసి చిరాకు రాదా? అరే బంగారం, దీంట్లో ప్రపంచంలో జరిగే ఇంతలన్నీ వస్తాయే. గవర్ని చూస్తే మస్తు నాలెడ్జ్ పెరిగి కొత్త ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలేమో గాని మీ ఐస్కి ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది. ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి కదా. అంత ఛాన్స్ ఏడిస్తున్నవే. అడగకుండానే అన్నం పెడతావు, బాధ అంటే సంతోషం ఇస్తావు, కష్టం అంటే రానీయకుండా చేస్తావు, అన్నింటికి మించి మా అమ్మ లెక్క చూసుకుంటావు. ఇంకా నాకేం ప్రాబ్లం బంగారం చెప్పు. ఇట్లా మాటలతో మాయ చేసేస్తే ఒప్పుకోను. మీరు ఇవన్నీ బంద్ చేసి టైంకి తినాలే, మంచిగా ఉండాలి, ఇది ఫైనల్. హోమ్ మినిస్టర్ చెప్పినాక తిరుగుంటదా? సరే తీ. అట్లా చూడద్దు. అరే ఏంది సార్, వాళ్ళకి వాళ్ళే పంచాయతీలు పెడతారు, వాళ్ళే సాల్వ్ చేసిపోతారు. గింత దానికి మనమేంది సార్ వచ్చుడు? గొడవ జరగకుండా చూడనీకిరా. గట్లయితే స్టేషన్కి రావచ్చుగా సార్. పంచెలు గట్టే పెద్ద మనుషులు ఊళ్ళలో ఉన్నంత కాలం పంచాయతీలన్నీ చెట్ల కాడనే జరుగుతాయి, స్టేషన్లకు రావు. గిట్లయితే పైసలు వచ్చే కేసు ఊడ్చినట్టే. అవును సార్, నాకు తెలవక అడుగుతా, ఊళ్ళల్లో పైసలు ఉండవా లేకపోతే బయటికి తీరా? అరే ఈడ పైసలు భూములలో ఉంటాయిరా, జేబులలో కాదు. ఎప్పుడు పడితే అప్పుడు దీనికి 100 ఎకరాల రైతు కూడా కాడెద్దు పనికి పోతాడు, కానీ భూమిని అమ్ముకోడు. ఎందుకంటే దాన్ని నమ్ముకుంటాడు కాబట్టి. ప్రాణం మీదకి వస్తే తప్ప భూమిని అమ్మడు. సో పైసలు ఎక్కడి నుంచి వస్తాయిరా? అయితే మనకి డబ్బులు వస్తాయన్న ఆశలు వదులుకున్నట్టేనా సార్? ఇంకా వస్తాయిరా, దానికి కూడా టైం రావాలి. పెద్దలంటారు చూడు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు. గట్లా అది రావాల్సి ఉంటే ఏ వస్తుంది. హాయ్ సార్.